సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ విందును ఏర్పాటు చేయగా ఈ విందులో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. గురువారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 30 లక్షలకు పైగా పంప్ సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. బొగ్గు, సంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిరశక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్లైమేట్ వీక్ సమ్మిట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నగర అభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై తెలంగాణ దృక్పథాన్ని వివరించారు సీఎం. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం తొలి 4 దశాబ్దాల్లో విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించినట్టు ముఖ్యమంత్రి వివరించారు.